మిమ్మల్ని గనక వెంటనే ఒక శాస్త్రి గారి పాట పాడండి అంటే హమ్ చేయండి, అట్లీస్ట్ పాడండి అంటే ప్రతిదీ మీరు ప్రొఫెషనల్గా కాకపోయినా మీ అంతటి మీరు ఒక్కరే ఉన్నారనుకోండి సార్, చక్కగా మీరు ఒక్కరే ఉన్నారు, మీకు శాస్త్రి గారి పాట ఒకటి పాడుకోవాలని అనిపించింది, ఏం పాడు? నాకు జనరల్ గా నోట్లోకి వచ్చేది సిరివెన్నెల్లో ఒక చిన్న స్వరసత్ స్వర సుర జరీ గమనము సామ వేద సారం ఇది నే పాడిన జీవన గీతం సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించిన విరచించి తిని ఈ కవనం. ఈ లైన్ కూడా ఆయనకి అసలు ఆయన కోసం విపంచినై వినిపించి తిని ఈ గీతం. మీరు ఇందాక అన్నారే వెతుక్కుంటారులే అని అన్నారని, ఈ పాట మొత్తం అంతేనండి. ఈ పాట మొత్తాన్ని డిక్షనరీలు తిరగేసి అర్థాలు తెలుసుకున్న వాళ్ళు ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిల కిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా. స్వనము స్వరము ఇలాంటి పదాలకి కూడా చాలా మంది భాషాభిమానులకి అందరికీ కూడా అవునండి ఆయన ఒక డిక్షనరీ లాగా పనిచేసింది అనమాట. ఈ పాట డిక్షనరీలు తిరగేసేలా చేసింది.